ప్రభు అయిన యేసు నామములో అందరికీ వందనములు. దినము దేవుని వాక్యం నుంచి కీర్తనలు 100వ అధ్యాయము 3వ వచనం. యెహోవాయే దేవుడని తెలుసుకొనుడి, ఆయనే మనల్ని పుట్టించెను, మనము ఆయన వారము, మనము ఆయన ప్రజలము, ఆయన మేపు గొర్రెలము. ప్రియమైన వాళ్ళారా, కీర్తన ఎంతో శ్రేష్టమైన వచనాలు మాటలు మనకు బయలుపరుస్తుంది. ఏమనంటే, మన జీవితంలో యేసుక్రీస్తు ప్రభుని అంగీకరించినప్పటికి కూడా ఈ యేసు ప్రభు నిజమైన దేవుడని చాలాసార్లు అనుమానంలో సంశయంలో బతుకుతున్నాం. ఎందుకంటే సంపూర్ణంగా ఆయన మీద ఆధారపడకుండా కొన్నిసార్లు రెండు తలంపుల మధ్యన ఉంటాం. అయితే ఇక్కడ దేవుడు మరొకసారి ఏం చెప్తున్నాడంటే, యెహోవాయే దేవుడు అని తెలుసుకొనుడి. యేసుక్రీస్తు, యెహోవా, పరిశుద్ధాత్మ త్రిత్వము, ఇది ఏకత్వమైన దేవుడు. ఈ ముగ్గురు కలిసి ఒకటే. యెహోవా అన్న యేసుక్రీస్తే, యేసుక్రీస్తు అన్న యెహోవానే, పరిశుద్ధాత్ముడు అన్న ఆయన్నే. ముగ్గురు కలిపి ఒకటే మాట, ఒకటే పని, ఒకటే రీతిగా వ్యవహారం శైలి ఉంటుంది. అయితే ఈయన దేవుడని తెలుసుకొనుడి అని చెప్తున్నా అంటే చాలాసార్లు మనం తెలుసుకోలేము ఇంకా అని అర్థం. ఆయన ప్రభావము, ఆయన మహిమ, ఆయన ఔన్నత్యము చాలాసార్లు ఎరిగి విని మనం మర్చిపోయి వింటాము వినమటుకు, కానీ దాన్ని జీవితంలో భద్రపరచుకోలేం. అయితే మరొకసారి యెహోవా దేవుడు అని తెలుసుకొనుడి. ఎందుకు తెలుసుకోవాలంటే, ఆయనే మనలో పుట్టించెను. మనం అనుకుంటున్నాం భౌతికంగా తల్లిదండ్రులు మనల్ని కన్నారు, వారు మనం పోషించిన అనుకుంటాం. అది కాదు. ఎందుకంటే తల్లి గర్భములో రూపింపబడక మునిపే నేను నిన్ను ఎరిగిన అని కీర్తన 139లో మీ జీవిత దినములు గ్రంథములో లిఖితములాయను అని రాయబడింది. ఎంత శ్రేష్టమైన మాటలు! ప్రపంచంలో ఎక్కడ కూడా మనం పుట్టక ముందే మన చరిత్ర, లేకుంటే మనకు రక్షణ ఇవ్వడానికి యేసుక్రీస్తు ప్రభు ఈ లోకానికి రావడానికి ఒక సుగమమైన మార్గం. ఎఫెసీ 1:7 చూస్తే, జగత్తు పునాది వేయబడక ముందే క్రీస్తులో మనల్ని ఏర్పాటు చేసుకున్నాడు. ఎంత అద్భుతమైన ప్రేమ గల దేవుడిని, ఆయనే మనల్ని పుట్టించినాడు అని గుర్తెరగాలి. ఇంకేమంటున్నాడు, మనము ఆయన వారము అంటే మనము ఆయనకు చెందిన వాళ్ళం, మనం లోకానికి కాదు చెందిన వాళ్ళం. మనం చాలాసార్లు మాది ఈ ప్రాంతం, మాది ఈ దేశం, లేకుంటే మా ఊరు ఇది, లేకుంటే నాకు ఇది దీనికి సంబంధించిన ఈ కులానికి లేకుంటే ఈ జాతికి అని అనుకుంటాం. అవేమిటికి పనికిరానివి, అవన్నీ విడిచిపెట్టుకోవాల్సిందే. మనము యేసుక్రీస్తు ప్రభుకు చెందిన వాళ్ళము అనేది మన జీవితంలో ఎప్పుడు మర్చిపోవద్దు. ఎందుకంటే ఆయన మనల్ని పుట్టించినాడు. మనల్ని చంపే అధికారం, లేకుంటే మనల్ని తీసుకునే అధికారం కేవలం ఆయనకు మాత్రమే ఉంది. ఈ విషయం గుర్తుపెట్టుకోవాలి. ఇంకేమంటున్నాడు, మనము ఆయన ప్రజలము. ప్రియమైన వాళ్ళారా, ఆయన మనకు ఎవరంటే దేవుడు, లేకుంటే రాజు, లేకుంటే ప్రభుత్వం చేసేవాడు. మనం ఆయనకు ప్రజలము, ఆయనకు ప్రజలం. నిజంగా ఈ భూమికి ఆకాశంలో సృష్టికర్త అయిన ఈ దేవుని ప్రజలమైన మనకు తెలియకుండానే మన పక్షమున ఆయన పట్టింపు కలిగి ఉన్నాడు. తల్లిదండ్రులంగా మన పిల్లల పట్ల ఎంతో పట్టింపు ఎట్లుంటుందో, ఆయన మనల్ని పుట్టించినాడు అంటే మన గురించి పట్టింపు ఉన్నవాడు. ఇక్కడ కూడా అదే మాట, ఆయన ప్రజలము అంటే మనకు ఒక ప్రాకారం లేక, లేకుంటే ఒక గోడ లేక, ఒక కోట లేక భద్రపరచడానికి ఎల్లవేళలా ఆయన కనికర పూర్ణుడై ఉన్నాడు అనే విషయం మనం ఎరగాలి. ఆయన మేపు గొర్రెలము అంటున్నాడు. అంటే ఆయన గొర్రెల్లాగా మనం ఉండాలని కోరుతున్నాడు. ఆయన కాపరిలాగా పోషిస్తా అంటున్నాడు. మన జీవితంలో ఈ గొర్రెలు అనే మాట ఎందుకంటే దీనత్వానికి, లేకుంటే మృదత్వానికి, లేకుంటే సాధువుగా మన వ్యవహార శైలి ఉండాలి అని చెప్తున్నాడు. చాలాసార్లు పరిస్థితులు వచ్చినప్పుడు మనలో కోపము, అహంకారము, అవివేకమైన మాటలు వస్తుంటాయి. కానీ ప్రభు ఎదుట మనం ఎట్లుండాలంటే దేవుని ఎదుట తగ్గించుకొని గొర్రెల్లాగా మనం మసలుకుంటే ఆయన ఆశీర్వదించి మనల్ని దీవించేవాడు అయినాడు. దేవుడి మాట దీవించిన యొక్క చిన్న ప్రార్థన. పరమ తండ్రి, యేసు ప్రభు నామములో వందనాలు. ఉదయకాలం ఇచ్చిన ఆయుష్ని బట్టి స్తోత్రములు. నీ మహిమ కొరకు జీవించట కృపనీయండి, నేను తెలుసుకునడానికి కృపనీయండి. యేసు ప్రభు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్. మీరందరి పరిచయం గురించి బాగా ప్రారంభించండి. ప్రైజ్ ది లార్డ్.